హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. ఈరోజు సరికొత్త ఇంపార్టెంట్ టాపిక్ ఉంది. ఇంకొకటి, డీసీ మోటార్లో ప్రతిసారి ఎగ్జామ్లో మనల్ని అడిగేటువంటి ప్రశ్నలు ఉన్నాయి. అవి ఏంటంటే ముఖ్యమైనటువంటి గ్రాఫ్స్ ఉన్నాయి. ఆ గ్రాఫ్స్కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ మనం ఇప్పుడు చూద్దాం. డీసీ మోటార్లో మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ పోయే ముందు ఖచ్చితంగా ఈ గ్రాఫ్ల మీద మాత్రం మంచి ఫోకస్ చేయండి. ఎందుకు సార్ అంటే, లాస్ట్ టైం ఇందులో గ్రాఫ్లు అడిగాడు, గ్రాఫ్లు ఏ గ్రాఫ్ ఏది రిప్రజెంట్ చేస్తుందని అడిగాడు, ఒక్కొక్క లైన్ అనేది ఒక్కొక్క దాని గురించి అడిగాడు. ఈసారి అడిగితే ఏ విధంగానైనా అడగచ్చు. ప్రతిసారి ఎగ్జామ్లో అదే మోడల్ వస్తుందని నేను చెప్పలేను, కానీ కొన్ని సోకాల్డ్ నోటిఫికేషన్స్లో ఒక్కొక్క ఎగ్జామ్కి ఒక్కొక్క రకమైనటువంటి ఎయిమ్ ఉంటుంది. కాబట్టి ఆ ఎయిమ్కు ప్రకారం వాళ్ళు క్వశ్చన్ పేపర్ అడుగుతారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇక తెలంగాణలో అయితే విద్యుత్ కామన్ నోటిఫికేషన్, ఈ కామన్ నోటిఫికేషన్లో మనం ఈసారి ఉద్యోగం సాధించకపోతే ఇక మళ్ళీ నోటిఫికేషన్స్ అనేటువంటి విషయమే మర్చిపోండి. మీ చేతిలో ఐటీఐ సర్టిఫికెట్ ఉందా, నువ్వు ఉద్యోగానికి ఎలిజిబుల్. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ఒక సిన్సియర్గా చదివితే ఒక చిన్న ఉద్యోగం సాధించవచ్చు. అదే జూనియర్ లైన్మెన్. ఈరోజు ఒక్క ఉద్యోగం కోసం ఎంత కష్టపడుతున్నారో ఒకసారి ఆలోచించండి. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఒక్కొక్క మోటార్ గురించి మనం చూద్దాం. దీనిలో ఫస్ట్ మనం చూస్తే, మొట్టమొదటిసారిగా మనం చూస్తే ఇది డీసీ సిరీస్ మోటార్కు సంబంధించినటువంటి గ్రాఫ్. ఈ గ్రాఫ్లో మనం చూస్తే సిరీస్ మోటార్లో ఏదైతే ఫీల్డ్ ఉంటుందో ఆ ఫీల్డ్ అనేది దాని యొక్క ఆర్మేచర్తో మనం చూసినప్పుడు ఇది ఎలా అమర్చబడి ఉంటుందంటే సిరీస్లో అమర్చబడి ఉంటుంది. అంటే ఇలా సిరీస్లో అమర్చబడడం ఏంటండి, ఆర్మేచర్ కావచ్చు మరియు ఫీల్డ్ కావచ్చు, రెండూ కూడా ఎలా అమర్చబడి ఉంటాయంటే సిరీస్లో అమర్చబడి ఉంటాయి. ఈ మోటార్స్ని మనం ఏమంటామంటే డీసీ సిరీస్ మోటార్లుగా పిలుస్తాం. ఈ మోటార్లు చదివేటప్పుడు మనం కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ గ్రహించాలి. ఎందుకంటే ఇది డీటెయిల్ ఆఫ్ స్టడీ చెప్పాలంటే మీరు క్లాస్ రూమ్ వీడియోస్ చూడాలి. ఓకే, మనకి న్యూ ఆన్లైన్ మరియు న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ అనేది ఇన్స్పైర్ ఇండియా అకాడమీలో స్టార్ట్ కాబోతుంది. ఒకసారి దాని గురించి మీరు ఒకసారి చూడండి. మీరు ఆన్లైన్లో దాదాపుగా ప్రతి క్లాస్ని ఆఫ్లైన్లో విన్నట్టుగానే వినవచ్చు. నేను ఎగ్జామ్లో వచ్చే ప్యాటర్న్ ప్రకారం దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాను, అదొకసారి గమనించండి. డీసీ సిరీస్ విషయానికి వస్తే, దీనిలో టార్క్ విషయానికి వస్తే, టార్క్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఆర్మేచర్ కరెంట్. టార్క్ అనున్నది నేరుగా ఆర్మేచర్ కరెంటుతో నేరుగా అనులోమానుపాతంలో ఉంటుంది. కానీ ఆర్మేచర్ కరెంట్ యొక్క వర్గానికి అనే విషయాన్ని గమనించండి. ద టార్క్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్మేచర్ స్క్వేర్ ఆఫ్ ఆర్మేచర్ కరెంట్. ఇది ఒక పాయింట్ గమనించండి. రెండవది, ఇందులో ఇంకేమడుగుతాడంటే, డీసీ మోటార్లని మనం స్టార్ట్ చేసేటప్పుడు లోడ్ వేశాక మాత్రమే స్టార్ట్ చేయాలి. డీసీ మోటార్లను స్టార్ట్ చేసే ముందు లోడ్ వేశాక మాత్రమే స్టార్ట్ చేయాలి. ఎందుకండి అంటే ఈ మోటార్లలో హై స్టార్టింగ్ టార్క్ అనేది ఉంటుంది. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. డీసీ సిరీస్ మోటార్లలో పోలి ఉన్నటువంటి ఏసీ మోటార్గా మనం దేన్ని పిలుస్తామండి అంటే యూనివర్సల్ మోటార్ని పిలుస్తాం. ఇది డైరెక్ట్గా ఏ మోటార్ని పోలి ఉంటుందంటే యూనివర్సల్ మోటార్ని పోలి ఉంటుంది. ప్రతిసారి అంటే డీసీ సిరీస్ మోటార్లు ఏసీలో ఉండేటువంటి ఏ మోటార్లకు సమానము, యూనివర్సల్ మోటార్. యూనివర్సల్ మోటార్ ఏ మోటార్ల లక్షణాన్ని ప్రదర్శిస్తాయి, డీసీ సిరీస్ మోటార్ల లక్షణాన్ని ప్రదర్శిస్తూ ఉంటాయి. ఈ పాయింట్ కూడా ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ 2019 JLM ఎగ్జామ్లో బెల్టెడ్ అప్లికేషన్స్ అంటే హై స్టార్టింగ్ టార్క్తో అప్లికేబుల్ అయ్యేటువంటి బెల్టెడ్ అప్లికేషన్స్ కోసము ఏ మోటార్లు వాడుతారు అని అడిగాడు. ఏం వాడతారండి, డీసీ సిరీస్ మోటార్లనే ఉపయోగిస్తారు. ఇది ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. ఈ మోటార్లలో మనకి ఇంకొక విషయం ఏంటండి అంటే, ఈ డీసీ సిరీస్ మోటార్లు స్టార్ట్ అవ్వాలంటే మనకి ఉండేటువంటి స్టార్టర్లని 2 పాయింట్ స్టార్టర్లు అంటారు. 2 పాయింట్ స్టార్టర్స్గా పిలుస్తారు. ఈ 2 పాయింట్ స్టార్టర్స్ అనేవి డీసీ సిరీస్ మోటార్లు ప్రారంభించడానికి ఉపయోగిస్తారు. మరి అందులో 2 పాయింట్ అన్నారు కదా, మరి 2 పాయింట్లు అంటే ఏంటి సార్ అంటే, 2 పాయింట్లు అంటే ఒకటి లైన్, రెండవది ఫీల్డ్. ఒకటి లైన్, రెండవది ఫీల్డ్గా పిలుస్తారు. ఇది డీసీ సిరీస్ మోటార్ల యొక్క లక్షణం. ఈ మోటార్లకు సంబంధించిన గ్రాఫ్స్ మనం ఒకసారి పరిశీలిస్తే, దీంట్లో ఒకసారి చూడండి. ఒకసారి దీనిలో టార్క్ ఈజ్ ఇంక్రీజెస్, ఆర్మేచర్ కరెంట్ కూడా ఏమవుతుందండి, స్క్వేర్లో ఉంటుంది కాబట్టి ఇది కూడా పెరుగుతుంది. అందుకే ఈ గ్రాఫ్ గమనించండి, టార్క్ పెరిగినా కొద్దీ ఆర్మేచర్ కరెంట్ అనేది చూడండి
రెట్టింపు అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ టార్క్ ఈజ్ ఇంక్రీజెస్, ఆర్మేచర్ కరెంట్ ఆల్సో ఇంక్రీజెస్ అని అడుగుతాడు. లాస్ట్ టైం ఎగ్జామ్లో 4 మోటార్లను కలిపి అడిగాడు. ఏంటది? క్యుములేటివ్, డిఫరెన్షియల్, షంట్, మనకు సిరీస్ మోటార్లను కలిపి ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్ అడగడం జరిగింది. ఇది ఒకటి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, స్పీడ్కి మరియు ఆర్మేచర్ కరెంట్కి మధ్య సంబంధం. ఎప్పుడైనా గమనించండి, ఇక్కడ టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్మేచర్ కరెంట్. టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్మేచర్ కరెంట్. అంటే డీసీ మోటార్ యొక్క టార్క్ సూత్రం ఏంటి? T ఈజ్ ఈక్వల్ 0.159 ఇంటూ పై ఇంటూ జెడ్ ఇంటూ IA ఇంటూ P/Aగా పిలుస్తాం, న్యూటన్ మీటర్స్ అని పిలుస్తాం. అంటే టార్క్ అనేది దాని ఆర్మేచర్ కరెంటుతో అనులోమానుపాతంలో ఉంటుంది. ఈ విషయాన్ని గమనించు. నెక్స్ట్ గ్రాఫ్ చూడండి ఒకసారి. స్పీడ్కి ఆర్మేచర్కి మధ్య సంబంధం. డీసీ సిరీస్ మోటార్లో అయినా ఎక్కడైనా సరే స్పీడ్కి ఆర్మేచర్కి మధ్య ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. అంటే ఎలా సార్ అంటే, ఇక్కడ స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఫ్లక్స్. అంటే ఫ్లక్స్ పెరిగితే స్పీడ్ తగ్గుతూ ఉంటుంది. ఈ విషయాన్ని గ్రహించండి. దాంతోపాటుగా స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్మేచర్ కరెంట్. ఆర్మేచర్ కరెంట్ దాంతోపాటుగా స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టార్క్. అంటే టార్క్ అంటే నథింగ్ బట్ ఈక్వల్స్ టు లోడ్. ఏదైనా మోటార్ మీద లోడ్ ఎక్కువైంది అనుకోండి, ఆటోమేటిక్గా స్పీడ్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఏదైనా మోటార్ మీద లోడ్ అనేది తక్కువైంది అనుకోండి, ఆటోమేటిక్గా స్పీడ్ అనేది ఇంక్రీజ్ కావడానికి అవకాశం ఉంటుంది. అంటే డీసీ సిరీస్ మోటార్లలో ఏం జరుగుతూ ఉంటుందంటే, స్టార్టింగ్ టార్క్ని ఎక్కువగా భరిస్తాయి కాబట్టి ఈ మోటార్లు లోడ్ వేశాక మాత్రమే స్టార్ట్ చేయాలి. ఇది ముఖ్యమైనటువంటి అంశం. దాని నెక్స్ట్ దీనిలో ఒకసారి చూస్తే స్పీడ్కి మరియు ఆర్మేచర్ కరెంట్కి మధ్య ఒకసారి పరిశీలించినప్పుడు ఇందులో N ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు పై. అంటే ఇక్కడ స్పీడ్ పెరిగితే ఆర్మేచర్ కరెంట్ ఏం కావాలి? తగ్గాలి. అంటే ఆటోమేటిక్గా నీకు ఏమైందండి? గ్రాడ్యువల్గా తగ్గడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా స్పీడ్కి మరియు టార్క్కి మధ్య వాల్యూ కూడా ఏంటండి? స్పీడ్ పెరిగితే టార్క్ అనేది తగ్గుతుంది. ఓకే, స్పీడ్ తగ్గితే టార్క్ అనేది పెరుగుతుంది. అది కూడా చూడండి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇది ఏ మోటార్లకు సంబంధించింది? డీసీ సిరీస్ మోటార్లు. నేను ఒకటే క్వశ్చన్ చెప్తున్నాను, బాగా వినండి. డీసీ సిరీస్ మోటార్లను ఎలా స్టార్ట్ చేయాలి అని అన్నారు. లోడ్ వేశాక స్టార్ట్ చేయాలి. ఇది అడిగింది బిట్టు. డీసీ సిరీస్ మోటార్ను లోడ్ వేయకముందు స్టార్ట్ చేస్తే ఏమవుతుంది అంటే, ఇవి భయంకరమైనటువంటి వేగంతో తిరుగుతాయి. ఈ క్వశ్చన్ కూడా అడిగాడు. డీసీ సిరీస్ మోటార్లో టార్క్కి ఆర్మేచర్ కరెంట్కి మధ్య సంబంధం ఏమిటి అంటే స్క్వేర్. ఓకే, ఆర్మేచర్ కరెంట్ అనేది స్క్వేర్లో ఉంటుంది. డీసీ సిరీస్ మోటార్లు పోలి ఉన్నటువంటి ఏసీలోని మోటార్లు ఏమిటి అంటే యూనివర్సల్ మోటార్స్ అంటాం. ఏ మోటార్లు అంటాం? యూనివర్సల్ మోటార్లుగా పిలుస్తాం. ఇక్కడ టార్క్కి మరియు ఆర్మేచర్ కరెంట్కి, స్పీడ్కి ఫ్లక్స్కి, మరియు స్పీడ్కి ఆర్మేచర్ కరెంట్కి, మరియు స్పీడ్కి మరియు టార్క్కి మధ్య సంబంధం ఏమిటి అని అంటే ఈ గ్రాఫ్లు చాలా ముఖ్యమైనవి. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డీసీ షంట్ మోటార్స్. షంట్ అంటే ఏమిటి? సిరీస్ తర్వాత మనం చూసేది షంట్ కదా. షంట్ అంటే ఏమిటి, దాని యొక్క అప్లికేషన్స్ ఏంటి అనే విషయాలు చూద్దాం. ఇక్కడ చూడండి, షంట్ మోటార్ డీసీలో ఇది షంట్ ఫీల్డ్. ఈ షంట్ ఫీల్డ్కి ఆర్మేచర్ అనేది సింపుల్గా చదివే విషయాన్ని పెద్దగా లెంతీగా చదవకుండా సింపుల్గా చదివితే సరిపోతుంది. దీనిలో ఒక క్వశ్చన్ అడుగుతాడు, ఈబీ ఈజ్ ఈక్వల్ ఏంటి? వి మైనస్ ఐఏ ఇంటూ ఆర్ఏ. వి మైనస్ ఐఏ ఇంటూ ఆర్ఏగా రాస్తాం. ఐఏ అంటే ఏంటిది? ఆర్మేచర్ కరెంట్. ఆర్ఏ అంటే ఏంటిది? ఆర్మేచర్ రెసిస్టెన్స్. వి అంటే ఎవరండి? వోల్టేజ్కి సంబంధించిన అంశం. ఈ గ్రాఫ్ను ఒకసారి మనం పరిశీలించినప్పుడు షంట్ మోటార్స్ని ఎలా స్టార్ట్ చేయాలి అంటే, ఇది వితౌట్ లోడ్, అంటే మనం లోడ్ని అప్లై చేయకముందే షంట్ మోటార్స్ని స్టార్ట్ చేయాలి. షంట్ మోటార్స్ని స్టార్ట్ చేయడానికి మనకు స్టార్టర్లు ఉపయోగపడతాయి. ఏంటా స్టార్టర్లు అంటే 3 పాయింట్ స్టార్టర్స్ వాడతారు. చాలా ఇంపార్టెంట్, 3 పాయింట్ స్టార్టర్స్ వాడతారు. షంట్ మోటార్స్ని స్టార్ట్ చేయడానికి 3 పాయింట్ స్టార్టర్స్ని ఉపయోగిస్తారు. ఇది కొంచెం గుర్తుంచుకోండి. మరి 3 పాయింట్ స్టార్టర్లో 2 పాయింట్ అంటేనేమో లైన్ ఫీల్డ్ కదా. మరి దీంట్లో ఎవరు వస్తారు సార్ అంటే 3 పాయింట్లో మనకి లైన్ వస్తుంది, ఫీల్డ్ వస్తుంది, యాజ్ వెల్ యాజ్ ఆర్మేచర్ కూడా రావడం జరుగుతుంది. షంట్ మోటార్స్ విషయానికి వచ్చినప్పుడు పూర్తిగా దీనిలో ఇంకో క్వశ్చన్ ఏంటంటే, సిరీస్లో స్క్వేర్లో ఉంది కదా ఆర్మేచర్ కరెంట్. అదే షంట్ విషయానికి వచ్చినప్పుడు ద టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్మేచర్ కరెంట్.
అంటే ఇప్పుడు మనము టార్క్కి మరియు ఆర్మేచర్ కరెంట్కి గ్రాఫ్ గీస్తే టార్క్ ఎంతైతే ఇంప్రూవ్ అవుతుందో దానికి అంతే సంఖ్యలో ఆర్మేచర్ కరెంట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి దాన్ని డైరెక్ట్గా స్ట్రెయిట్ లైన్లో మనం రాస్తాం అక్కడ. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్పీడ్కి మరియు ఆర్మేచర్ కరెంట్కి మధ్య గ్రాఫ్ గీసినప్పుడు దీనిలో ఇది నో లోడ్ స్పీడ్, ఇది నో లోడ్ యొక్క స్పీడ్, ఇదేంటండి ఫుల్ లోడ్ యొక్క స్పీడ్. నో లోడ్కి ఫుల్ లోడ్కి మధ్యలో ఉండేటువంటి ఆర్మేచర్ డ్రాప్అవుట్ ఎంత ఉంటుంది? జస్ట్ 5% ఉంటుంది, 5% మాత్రమే ఉంటుంది షంట్లో. ఇవి కాన్స్టెంట్ స్పీడ్తో తిరుగుతూ ఉంటాయి. ఏంటి? డీసీ షంట్ మోటార్లన్నీ కూడా కాన్స్టెంట్ స్పీడ్తో తిరుగుతూ ఉంటాయి. ఈ విషయాన్ని మనం గ్రహిస్తే సరిపోతుంది. అందుకే గ్రాఫ్ని మనం రిప్రజెంట్ చేసేటప్పుడు ఇలా స్ట్రైట్ లైన్ పాత్ని మనం రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ డీసీ షంట్ మోటార్లో స్పీడ్కి మరియు టార్క్కి మధ్య రాసినప్పుడు మనం ఇలా స్లోప్ని తీసుకొని రావడం జరుగుతుంది. ఇది స్పీడ్ వర్సెస్ టార్క్కి మధ్య ఉన్నటువంటి గ్రాఫ్. ఇదేంటండి? ఆర్మేచర్ కరెంట్కి సంబంధించి ఏంటంటే టార్క్ మరియు స్పీడ్కి మధ్య కనిపించేటువంటి ప్రత్యేకమైనటువంటి గ్రాఫ్గా మనం చూడవచ్చు. ఇది డీసీ షంట్ మోటార్. మీరు చదివేటప్పుడే మంచిగా నీట్గా రాసుకుంటూ చదువుకుంటూ ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిరీస్ అనుకున్నాం అనుకోండి. ఇది సిరీస్ మోటార్లుగా రాయాలన్నప్పుడు ఎలా రాస్తాము? టార్క్ మరియు ఆర్మేచర్ కరెంట్ మధ్య అంటే ఈ విధంగా పెరుగుదల మనల్ని గమనిస్తూ ఉంటాం. అదేవిధంగా ఇక్కడ మనం గ్రాఫ్ గీయాలి. స్పీడ్కి ఆర్మేచర్కి సిరీస్లో గీయాలంటే ఈ విధంగా గ్రాడ్యువల్గా తగ్గుదల, మనం పెరుగుదల, ఇన్వర్స్ కదా అలా. ఈ విధంగా అంటే ప్రతిసారి మీరు చదివేటప్పుడు 2 క్వశ్చన్స్ అంటే అటు సిరీస్ ఏంటి, దాంతోపాటుగా షంట్ ఏంటి అనే అప్లికేషన్స్ని ఒకసారి చూసుకుంటూ మనం జాగ్రత్తగా చదవడం ఒక ఉత్తమమైనటువంటి అంశం. ఏ అంశాలు ఇవి? డీసీ షంట్. నెక్స్ట్ క్వశ్చన్ కాంపౌండ్ మోటార్స్కి సంబంధించి. కాంపౌండ్ అంటే ఓన్లీ కాంపౌండ్ కాదు, ఇవి సిరీస్ని షంట్ని పోల్చుతూ చెప్పేటువంటి క్వశ్చన్స్. చూడండి ఒకసారి, ఇది టార్క్ కదా, ఇదేంటి? ఆర్మేచర్ కరెంట్. ఇక్కడ చూడండి ఒకసారి, మనకి కాంపౌండ్ అంటే ఏమిటి అంటే కాంపౌండ్లో 2 ఫీల్డ్లు ఉంటాయి. 2 ఫీల్డ్లు అంటే ఏమిటి అంటే లాస్ట్ టైం మనకు ఏపీ ఎగ్జామ్లో ఏమడిగాడు అంటే ఒక సర్క్యూట్ డయాగ్రామ్ ఇచ్చేసి అది క్యుములేటివా డిఫరెన్షియల్ అని అడిగాడు. లాంగ్ షంటా షార్ట్ షంటా అని అడిగాడు. ఒకసారి చూద్దాం. ఇలా షంట్ ఫీల్డ్ ఉంటుంది. కాంపౌండ్ అంటే ఫస్ట్ షంట్ ఫీల్డ్ ఉంటుంది. షంట్ ఫీల్డ్ ఉండి ఆ తర్వాత సిరీస్ ఫీల్డ్ ఉండి ఆ సిరీస్ ఫీల్డ్ తర్వాత ఇలా ఆర్మేచర్ అనేది ఇలా ఉంటే దీన్ని మనం ఏమని పిలుస్తామండి అంటే కాంపౌండ్ అని పిలుస్తాం. అంటే సిరీస్ ఉంటుంది, షంట్ ఉంటుంది. దాంతో పాటుగా ఇక్కడ మనం ఒకసారి చూస్తే ఇలా సిరీస్ ఫీల్డ్ ఉండి ఇలా ఆర్మేచర్ అనేది ఉండి కదా, దాంతో పాటుగా ఈ మధ్యలో నుంచి మన షంట్ ఫీల్డ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ షంట్ ఫీల్డ్ అనేది ఆర్మేచర్ యొక్క ఫీల్డ్తో ప్యారలల్గా ఉంటుంది, ఆర్మేచర్తో ప్యారలల్గా ఉంటుంది. కానీ ఇక్కడ ఇదే షంట్ ఫీల్డ్ అనేది సిరీస్కి మరియు ఆర్మేచర్కి మధ్యలో కనిపిస్తూ ఉంటుంది, అంటే షంట్గా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ లక్షణాన్ని బట్టి ఇదేమో లాంగ్ షంట్ అవుతుంది, ఇదేమో షార్ట్ షంట్ అవుతుంది. అంటే అలా 1 by 1 అలా మనం గుర్తుంచుకొని చదువుకుంటే బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఈ ఫీల్డ్ ఏదైతే ఉందో ఈ ఫీల్డ్ యొక్క డైరెక్షన్, ఫ్లక్స్ యొక్క డైరెక్షన్ని బట్టి ఈ 2 ఒకే డైరెక్షన్లో ఉంటే దాన్ని క్యుములేటివ్ అని పిలుస్తారు. లాస్ట్ టైం ఎగ్జామ్లో అడిగింది ఇదే బిట్, క్యుములేటివ్ అని అడిగాడు. ఏపీ ఎగ్జామ్ పేపర్లో కనిపిస్తుంది క్యుములేటివ్. క్యుములేటివ్ అంటే తెలుగులో సంకుచిత అని అర్థం. అలా కాకుండా ఈ యొక్క ఫ్లక్స్ యొక్క డైరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫ్లక్స్ యొక్క డైరెక్షన్స్ మనకి ఇలా రివర్స్లో కనిపించాయి అనుకోండి ఒకదాంతో ఒకటి, దాన్ని డిఫరెన్షియల్లీ అని పిలుస్తాం. మీకు దీంట్లో ఏ డౌట్ ఉన్నా కూడా మీరు ఆన్లైన్లో ఆఫ్లైన్లో మీరు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు చూసుకోవచ్చు. ఆఫ్లైన్లో అయితే నేరుగా చెప్పిన వీడియోని మీరు ఆన్లైన్లో చాలాసార్లు చూసుకోవచ్చు. ఇలా ఎటువంటి డౌట్ అయితే లేదు. గమనించండి, ఇదేమో షార్ట్ షంట్ అంటాం, దీన్నేమో లాంగ్ షంట్ అంటాం. వాటి మధ్య గ్రాఫ్లు లాస్ట్ టైం ఎగ్జామ్లో ఇచ్చాడు. ఏమని గ్రాఫ్లు ఇచ్చాడు అంటే ఇప్పుడు ఆ గ్రాఫ్ ఇక్కడ లేదు, ఒకసారి గమనించండి. టార్క్కి ఆర్మేచర్ కరెంట్కి మధ్య గ్రాఫ్ గీసినప్పుడు ఎలా ఉందండి, ఇలా చూపించేటువంటి ఈ లైన్ అనేది మనకి షంట్ మోటార్ని చూపిస్తుంది. ఆ తర్వాత టార్క్ పెరిగిన కొద్దీ ఆర్మేచర్ కరెంట్ కూడా పెరుగుతుంది అనే విషయాన్ని చూపించడం. అంటే చూడండి, ఇక్కడ టార్క్ పెరిగింది, ఆర్మేచర్ కరెంట్ పెరుగుతూ ఉన్న కొద్దీ టార్క్ కూడా పెరగడం అనేది డిఫరెన్షియల్లీ కాంపౌండ్ చూపిస్తూ ఉంటుంది. అలా కాకుండా గమనించండి, టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు IA స్క్వేర్ కదా సిరీస్లో, ఇలా ఓవర్గా స్లోప్ వచ్చే విధంగా ఇలా చూపిస్తూ ఉంటాం. దీని తర్వాత ఉండేదాన్ని ఏమంటాం, క్యుములేటివ్ అంటాం. అంటే దాదాపుగా మనం చూస్తే
DC సిరీస్ మోటార్ల లక్షణాలు క్యుములేటివ్ కాంపౌండ్ మోటార్లు చూపుతాయి. అంటే సిరీస్ ఫీల్డ్, షంట్ ఫీల్డ్ అనేవి కలిగి ఉన్నటువంటి క్యుములేటివ్లో ఈ రెండు ఫీల్డ్ కలిగి ఉండి ఏ మోటార్ లక్షణాన్ని ప్రదర్శిస్తాయి? సిరీస్ మోటార్ లక్షణాన్ని ప్రదర్శిస్తాయి. అంటే మీరు నోట్స్లో, బుక్లో ప్రతిదీ కూడా డీటెయిల్గా మీకు చెప్పడం జరిగింది. బుక్లో కూడా మీరు ఈజీగా ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు నీట్గా చదువుకోవడానికి అవకాశం కూడా టెక్స్ట్ బుక్ మీకు కల్పించింది. ఇది పూర్తిగా తెలుగు మీడియం బుక్లో ప్రతిదీ కూడా దీనిలో డయాగ్రామ్స్ ఎలా ఉన్నాయి, థియరీ ఎలా ఉంది, దాని ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది అనే విషయం కూడా ప్రతిదీ కూడా డీటెయిల్ ఆఫ్ స్టడీని దీంట్లో మీకోసం సులభంగా అర్థమయ్యే విధంగా అందించడం జరిగింది. అంటే ఈ గ్రాఫ్లన్నీ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇదేంటండి? డిఫరెన్షియల్లీ కాంపౌండ్. ఇలా స్ట్రైట్గా ఉంది కదా, ఇదేంటి? షంట్. ఎందుకు స్ట్రైట్ లైన్ వచ్చింది అంటే ఇది కాన్స్టెంట్ స్పీడ్తో రొటేట్ అవుతూ ఉంటుంది. దాంతోపాటుగా దీని కింద కనిపించేది ఏంటండి? డిఫరెన్షియల్ కాంపౌండ్ మోటార్. ఎందుకండి అంటే ఇక్కడ చూడండి ఒకసారి, స్పీడ్ అనేది తగ్గుతూ ఉంటే ఆర్మేచర్ కరెంట్ అనేది పెరుగుతుంది. దేనికి? ఇది సిరీస్కి సంబంధించినటువంటి గ్రాఫ్లు. ఈ విధంగా లాస్ట్ టైం ఎగ్జామ్లో అడిగినటువంటి ప్రశ్న పత్రాలు కూడా మీకు మీ కళ్ళ ముందు ఉన్నాయి. ఏం అడిగాడు తెలుసా? మనకు ఒకటి గమనించండి, టార్క్కి మరియు ఆర్మేచర్ కరెంట్కి మధ్య గ్రాఫ్ను గీస్తూ అడిగాడు. అంటే చూడండి ఒకసారి, ఇది స్పీడ్, ఇది టార్క్. టార్క్కి మరియు స్పీడ్కి మధ్య గీసినటువంటి గ్రాఫ్లు ఇవి. లేకపోతే మనల్ని ఎగ్జామినేషన్లో అడిగినటువంటి గ్రాఫే గీయాలంటే మాత్రం ఇలా వస్తూ ఉంటుంది. స్పీడ్కి మరియు ఆర్మేచర్ కరెంట్కి మధ్య గీసినటువంటి గ్రాఫ్లు. దీంట్లో ఇప్పుడు స్పీడ్ తగ్గినా కొద్దీ ఆర్మేచర్ కరెంటు పెరగడం అనేది సిరీస్ మోటార్ల లక్షణం. ఈ పాయింట్ గమనించండి. దాని తర్వాత ఇక్కడ స్పీడ్ అనేది ఇలా రిప్రజెంట్ చేశాడు అనుకోండి, ఇది కాన్స్టెంట్ స్పీడ్, షంట్ మోటార్ల లక్షణం. నెక్స్ట్ గమనించండి, సిరీస్ మోటార్ల యొక్క లక్షణాలను పోలి ఉన్న ఏంటంటే క్యుములేటివ్. ఇక్కడ చూడండి, స్పీడ్కి మరియు ఆర్మేచర్ కరెంట్కి మధ్య మనం గ్రాఫ్ను పరిశీలించినప్పుడు ఈ విధంగా గ్రాడ్యువల్గా రివర్స్ మేనర్లో ఉండేది డిఫరెన్షియల్. ఈ విధంగా లాస్ట్ టైం ఇచ్చినటువంటి గ్రాఫ్ ఇది. ఇదేమో సిరీస్, ఇదేమో క్యుములేటివ్, దిస్ ఈజ్ షంట్, ఇది డిఫరెన్షియల్లీ కాంపౌండ్ మోటార్స్గా పిలుస్తూ ఉంటారు. అంటే ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైనటువంటి రిప్రజెంటేషన్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే టార్క్ అండ్ స్పీడ్ మరియు టార్క్, ఆర్మేచర్ కరెంట్, స్పీడు, ఆర్మేచర్ కరెంట్, ఈ విధంగా ఒక్కొక్క దానికి ఉన్నటువంటి ఆ కంపారిటివ్ స్టడీని మనం చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటే వస్తుంది. ఇది ఎగ్జాంపుల్గా మనం చూస్తే మన జీవితానికి కూడా పనిచేస్తూ ఉంటుంది. ఇందులో ఒకసారి చూడండి, మన జీవితాలు కూడా ఇలానే ఉండిపోతూ ఉంటాయి. కాంపిటీషన్లో మనం అడుగు పెట్టేటప్పుడు కానీ, మనం ప్రిపరేషన్ అయ్యేటప్పుడు కానీ పిఎల్పి మోడల్ అంటాం. ఏమని పిలుస్తారండి? దీన్ని పిఎల్పి అని పిలుస్తారు. ప్లాటూ ఆఫ్ లెటెంట్ పొటెన్షియాలిటీ అని పిలుస్తారు. అంటే మనం ఎలా ఆలోచిస్తామంటే, ప్రతి మనిషి కూడా ఆలోచించేది ఈ గ్రాఫ్ రూపకంగా నేను రిప్రజెంట్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. మన హ్యూమన్ సైకాలజీ. ఇందులో ఒకవైపు మనం ఫలితాలను తీసుకొని, అంటే మనం ఏ విధంగానైతే రిజల్ట్, ఉద్యోగమా లేకుంటే జాబా లేకుంటే రియల్ ఎస్టేటా, అమెరికా వెళ్ళడమా లేకపోతే అనే విషయం. ఇంకొక వైపు టైంను మనం తీసుకున్నప్పుడు మన యొక్క కోరికలు, మన ఆశయాలు అన్నీ కూడా మన ఆలోచించే విధానం అంతా కూడా స్ట్రెయిట్ లైన్లో ఉంటుంది. స్ట్రెయిట్ లైన్లో ఉంటుంది. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటండి అంటే ఏమంటాం మనం? ఖచ్చితంగా మనం ఒక 5 రూపాయలు పెడుతున్నామంటే 5 రూపాయలకు లాభం 5 రూపాయలు రావాలి. ఖచ్చితంగా మనం చదువుతున్నామంటే ఉద్యోగం రావాలి అని కోరుకుంటాం. అంటే కాలానికి తగ్గ ఫలితాన్ని ఆశిస్తాం. కానీ పిఎల్పి మోడల్ ఏం చెప్తుందంటే, ప్లాటూ ఆఫ్ లెటెంట్ పొటెన్షియాలిటీ విలువ ఏం చెప్తుందంటే, మనం ఏ విధంగానైతే కష్టపడతామో మన కష్టపడ్డటువంటి డే 1 నుంచి మన యొక్క రిజల్ట్ స్టార్ట్ అవుతుందని చెప్తుంది. అంటే ఎలా చెప్తుంది అండి అంటే, కాలం ఇలా పెరుగుతూ ఉంటుంది, కాలం ఇలా పెరుగుతుంటే ఫలితాలు అనేవి ఇలా 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 వస్తూ ఉంటాయి. కానీ అంతిమంగా ఫలితం అనేది ఏమవుతుందండి అంటే, మనకు వచ్చేటువంటి మనం ఊహించిన దానికన్నా ఎక్కువ ఫలితం వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే, నువ్వు డెడికేషన్తో కూర్చున్నప్పుడు వస్తుంది. ఈ మధ్యలో మనం అనుకున్నదేమో ఇది, మనం ఆశించిన ఫలితం ఇది. మనం కాలం మీద వేసేసి కాలంతో పాటుగా కష్టపడుతూ ఉంటే ఈ మధ్యలో మనం ఏ విధంగానైతే ఈ గ్రాఫ్కి కూడా మధ్యలో ఇలా 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 ఖాళీ సందు ఎలా వచ్చిందో దీన్ని మనం ఏమంటామంటే నిరాశ అంటాం.
లేదా నిస్పృహ అంటాం. ఎప్పుడైనా మనం ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా టైంకు తగ్గట్టుగా ఫలితం రావాలని ఎప్పుడూ అనుకోవద్దు. అలా అనుకొని ప్రయత్నం చేస్తే తప్పు లేదు, కానీ మన ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యే టైంలో నిరాశ నిస్పృహలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరం కూడా ఏం చేయాల్సి వస్తుంది, మళ్ళీ ఈ యోయో థియరీని పాటించవలసి వస్తుంది. ఆరంభంలో శూరత్వం చూపిస్తాం, కానీ ఆచరణ విషయానికి వచ్చేవరకు మళ్ళీ అందరం చల్లబడిపోతూ ఉంటాం. కాబట్టి బీ పాజిటివ్. ప్రతి ఒక్కరం కూడా డెడికేషన్తో చదివితే ఖచ్చితంగా కొట్టలేని ఉద్యోగం ఈ ప్రపంచంలో లేదు. ఈచ్ అండ్ ఎవ్రీవన్, ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి నేను తెలిపేది ఏంటండి అంటే, మెటీరియల్ ఉంది, ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి, ఆఫ్లైన్ క్లాసెస్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఇన్ యువర్ హ్యాండ్. ప్రతిదీ కూడా మీ చేతిలో ఉంది. సాధించడం మీ యొక్క గొప్ప విషయం. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని కోరుకుంటూ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్.